ఉన్నోడు లేనోన్నే మోసం చేయాలి, లేనోడు లేనోన్నే మోసం చేయాలి. ఉన్నోని దగ్గర ఒక విధానంలా, లేనోని దగ్గర ఒక విధానం. ఈ నడుచుకున్నటోడు కూడా లేనోడై ఉంటాడు. ఈ నడుచుకున్నటోడు కూడా ఏం లేనోడై ఉంటాడు. ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందని చెప్తారు కదా, ఒక గట్లనే ఉంటది. ఉన్నోని దగ్గర వీడు ఎలాంటి ప్రశ్నలు, వాళ్ళ దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడాడు. కానీ లేనోని దగ్గరికి రాగానే ఇక లేని క్వశ్చన్లు వేస్తాడు, లేని మాటలు మాట్లాడు. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ హైదరాబాదు మహానగరంలో సిఎన్జి పెట్రోల్ పంపులకు పోయి మనం గ్యాస్ కొట్టుకిచ్చుకుంటే 10 రూపాయలు ఎక్కువ. ఏదైతే ఒక 500 రూపాయలు బిల్ అయిందనుకో, 510 రూపాయలు ఇవ్వాలి. ఇది ఎట్లా చేసిరనంటే, ఈ ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు వీళ్ళందరూ ఎట్లా చేసిరంటే వాళ్ళకు అలవాటు చేసిరు ఖచ్చితంగా ఇవ్వాల్సి. అయితే ఆ పెట్రోల్ పంపు యజమానులు ఆడ ఆ పెట్రోల్ పంపులో రాసి పెడతారు, మీరు బిల్లుకు సరిపడినంతనే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు, టిప్స్ ఇవ్వద్దు అని కూడా రాసి పెడతారు. అయినా కూడా ఈ పెట్రోల్ పంపులో పనిచేసేటోళ్ళు వినరు, ఈ పోసుకునేటోళ్ళు కూడా ఇవ్వకుండా మానరు. ఇది ఒక పెద్ద అలవాటుగా మారిపోయింది. మరి ఎందుకు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి? సరే పోనీ, ఇక రోజు కష్టపడుకుంటాం, రోజు పొద్దుగా లేచి ఆటో నడుపుకొని కారు నడుపుకొని బతుకుతాను. సరే పోతే పోనీ అని చెప్పి ఓ 10 రూపాయలు వదిలేసుకున్నప్పుడు తీసుకున్నోడు తీసుకున్నట్టుగానే ఉండాలి. డిమాండ్ చేయొద్దు కదా. డిమాండ్ చేస్తే ఎంత గుద్దలమడుతుంది. ఇవాళ ఒక సంఘటన జరిగింది. ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం ఎట్లున్నదో, ఈ లేనోడే మోసం చేస్తాడు. ఉన్నోని దగ్గరికి ఓడు వాడు గుద్దలు అంతాడు. కాబట్టి నేను సిఎన్జి నింపుకోవడానికి లైన్ కట్టినా. నా ముందట ఒక ఆటో ఉంది, దాని ముందట ఒక కారు ఉంది. అయితే ఫస్ట్ కారుకు నింపిండు. అది ఓన్ ప్లేట్, వైట్ ప్లేట్ కారు. అందులో నుంచి దిగి అందులో సిఎన్జి నింపుకున్నాడు. నింపుకున్న తర్వాత బిల్లు ఎంత అయింది? 708 రూపాయల 50 పైసలు అయింది బిల్లు. ఆడు ఫోన్ పే ద్వారా 708 రూపాయల 50 పైసలే కొట్టిండు. అంత ఒక్క రూపాయి ఎక్కువ కొట్టాలి. ఈ పెట్రోల్ పంపులో పనిచేసేటోడు ఉంటాడు కదా, మన గ్యాస్ నింపేటోడు బుద్ధ నోరు మూసుకున్నాడు. నేను గమనిస్తేనేమో, సరే వీనితోటి ఇవాళ గొడవన్న పెట్టుకోవాలి, లేకపోతే వీడు ఏమంటాడో చూడాలని నేను గమ్మునున్నా. నా ముందట ఆటో ఆయన నింపుకున్నాడు, వాడు పైసలు ఇచ్చిపోయాడు. నా లైన్ వచ్చింది, నేను గ్యాస్ నింపుకున్న తర్వాత 403 రూపాయల 50 పైసలు అయింది నాకు. నేనేం చేసిన, రౌండ్ ఫిగర్ గా 405 రూపాయలు కొట్టిన తర్వాత ఆడు ఎవడైతే గ్యాస్ నింపుతాడో వాడు ఎంత కొట్టినావు అన్నాడు. 405 రూపాయలు కొట్టినాయి. గంత ఎందుకు కొట్టినావు అన్నాడు. ఇంకెంత కొట్టాలని? అరే 10 రూపాయలు ఎక్కువ కొట్టాలి కానీ 10 రూపాయలు ఎందుకు ఎక్కువ కొట్టాలి అని అన్నా. అరే మీరు కొడతారు కదా అన్నాడు. ఎవడు కొట్టేటోడిని అడుగుపో, నేను ఎందుకు కొడతా అని నేను అన్నా. అరే అప్పుడప్పుడు కొడతా. అరే ఉన్నప్పుడు కొడతామే, ఇప్పుడు లేవు మరి ఏంది అని అన్నా. నేనే 10 రూపాయలు నీకు ఇస్తా, తీసుకొని పో అని అంటాను. మన గుద్దల బల్పు ఎంత ఉన్నది చూడు, అడక తినటానికి ఎంత బల్పు ఉన్నది. వీడు రోజు 5 రూపాయలు 10 రూపాయలు అడక తిన్నట్టే కదా, వీడు అడక తినటోడే కదా ఈ గ్యాస్ పంపులో పనిచేసేటోడు. నేను ఎంత 403 రూపాయలు కొట్టినాం, 403 రూపాయలు తీసుకోవాలి. అదే నువ్వు పెట్రోల్ పోసుకొని పోయినావు అనుకో, ఆడ 403 రూపాయలు అయిన బిల్లు అయింది అనుకో, 403 రూపాయలే తీసుకుంటాడు. 405 అయింది అనుకో, 405 రూపాయలే తీసుకుంటాడు. 99 రూపాయలు అయింది అనుకో, 99 రూపాయలే తీసుకుంటాడు. రూపాయి రిటర్న్ ఇస్తాడు. కానీ ఈ సిఎన్జి కాడికి వచ్చేసరికి వీళ్ళకి బల్బ్ ఎక్కువైపోయింది. ఈ ఆటో డ్రైవర్లు, ఈ క్యాబ్ డ్రైవర్లు అలవాటు చేసిరు. అని 10 రూపాయలు ఇచ్చుడు, టిప్ ఇచ్చుడు. వానికి ఏం టిప్ ఎందుకు ఇవ్వాలి? మనం గ్యాస్ పోసుకొని వానికి గంటలు నిలబడి గ్యాస్ పోసుకొని వానికి 10 రూపాయలు ఎక్కువ. ఇదేమన్నా రూల్ ఉందా? గవర్నమెంట్ ఏమన్నా రూల్ పెట్టిందా? ఆ పంపు ఓనర్ గాడు రాసే పెడతాను, టిప్ ఇయ్యకుర్రి కానీ మనం ఏడింటాం. నేనన్నా మనతోటి, అరే బాబు ఇంతకు ముందు ఒక వైట్ ప్లేట్ కార్లా సిఎన్జి నింపుకొని పోయిండు కదా, వాడు ఎంత కొట్టిండు అని 708 రూపాయలు కొట్టిండు. బిల్ ఎంత అయిందని చెప్పిన 708 రూపాయలు. మరి వాని దగ్గర 708 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? వాడు ఓన్ ప్లేట్ వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు. మేము ఇంకా డైలీ, మా దగ్గర డైలీ వచ్చేటోళ్ళ దగ్గరనేమో 10 రూపాయలు ఎక్కువ తింటాం. ఎప్పుడో ఒకసారి వచ్చేటోళ్ళ దగ్గర మాత్రం సరిగ్గా బిల్లు తీసుకుంటాం. మరి వానికో న్యాయం మాకో న్యాయం ఏంద్రా నాయన అని అంటే, కొట్టిండు వెళ్ళిపోయిండు. మరి వాడిని ఎందుకు అడగలే? వాడిని ఎందుకు నిలదీయాలి? 708 రూపాయల 50 పైసలు అయితే 708 రూపాయల 50 పైసలు తీసుకున్నావు. అరే 710 రూపాయలు కొట్టండి సార్ అని అనకపోయినావు. ఎందుకంటే వాడు గుద్దలు అంతాడు, వాడు గుద్ద బలిసినాడు కాబట్టి నీకు గుద్దలు అంతాడు. వాడు రూల్స్ అడుగుతాడు. ఎందుకు ఇవ్వాలరా భయ్ నీకు అని అంటాడు. అప్పుడు నీకు గుద్దలు అన్నట్టు అవుతుంది కాబట్టి నువ్వు గుద్ద మూసుకొని కూర్చున్నావు. అదే లేనోడు, ఓ ఆటో డ్రైవరు, ఒక క్యాబ్ డ్రైవరు, వాళ్ళ మీద మాత్రం మీరు మీ పంపులో పనిచేసేటోళ్ళు హుషారు లెక్కలు తింటారు, రుబాబు చేస్తారు. ఏడో రూల్ ఉందిరా భయ్ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని. ఎందుకు ఇవ్వాలి మీకు 10 రూపాయలు ఎక్కువ? చెప్పు ఎందుకు ఇవ్వాలి? ఎవడో అవలగాడు అలవాటు చేసిండ్రు, అందరు ఇవ్వాలని రూల్ ఏముందా? వచ్చిన దగ్గర తీసుకో. అందరిని అదే కోవలకి ఎందుకు చూస్తావు నువ్వు? మళ్ళా ఉన్నోనికి ఒక లెక్క, లేనోనికి ఒక లెక్క. వాడు గుద్దబలిసినాడు అని వాడిని ఊరుకుంటివి.
మరి మేము పేదోడు అని చెప్పి ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ పేదోడు అని చెప్పి మా మీద రుబాబు చేస్తున్నావు, మళ్ళీ ఉల్టా నీకే 10 రూపాయలు ఇస్తానని నన్ను అంటున్నావు. అడక తినేటోని నువ్వు, రోజు అడక తినేటోని నువ్వు మా దగ్గర, నువ్వు మళ్ళీ 10 రూపాయలు ఇస్తావు. ఏం నాటకాలు చేస్తున్నావారా? ఉన్నప్పుడు ఇచ్చినాం, తీసుకో, మూసుకొని తీసుకో. అది కూడా ఎందుకు ఇస్తున్నాము? 5 రూపాయలు 10 రూపాయలు వాట్సాప్ లా గ్యాస్ ఉందా లేదా అని నువ్వు పెడతావు కాబట్టి దాని గురించే ఇస్తాం, అంతే తప్ప నీకు ఎందుకు ఇవ్వాలి అని నేను అడిగితే మీరు ఇంతే గిట్లనే మాట్లాడతారు. అదేరా బాబు, ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. లేనోనే దోసుకుంటాడు, లేనోనే దోసుకుంటాడు. ఉన్నోని దగ్గరికి పోతే బుద్ధాలు అంతాడని ఉన్నోని దగ్గరికి ఓరు, ఉన్నోనితోటి మాట్లాడరు, ఉన్నోని దగ్గర రూల్స్ మాట్లాడరు, లేనోని దగ్గరకు వచ్చే రూల్స్ మాట్లాడరు. అది పేదోడు దోసుకోవడం అంటే గిదేరా బాబు. కానీ ఒక విధానంలో మాట్లాడడం నేర్చుకో. నువ్వు నాకేంద్రా భయ్ 10 రూపాయలు ఇచ్చేది? ఏడ రూల్ ఉంది? ఎక్కడ రూల్ ఉంది చెప్పు? నీకు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని 5 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, ఏడుంది? ఇంకొకసారి ఇట్లా మాట్లాడినామనుకో బాగుండదు బిడ్డ అని చెప్పి చలి బండి స్టార్ట్ చేసుకొని వచ్చి. అర్థం చేసుకోండి, ఇదే ఒక సంఘటనే కాదు, చాలా సంఘటనల్లో కూడా పేదోన్నే దోసుకుంటాడు.